మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మధు. నమస్తే అండి. మధు, తలలో పెయిన్ల వల్ల నిజంగానే చనిపోతారా? అంటే మనం మొన్న ఒక వీడియో చూస్తే ఆ అమ్మాయి కేవలం పెయిన్ల వల్ల చనిపోయింది అంటే ఇది నేను రెండోసారి వినడం. అప్పుడే అనుకున్నాను, పెయిన్ల వల్ల మనుషులు చనిపోవడం ఏంటి? చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి అమ్మాయి అంటే పెయిన్లు అనేది బాగా తెలుసు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి పెయిన్లు లేని ఉండదు. అంటే ఇంత సర్వసాధారణమైన విషయము పెయిన్ వల్ల చనిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా అవుతుంది? ఇక పేరెంట్స్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి? చాలా మంది పిల్లలకి పేర్లు ఉంటాయి, బట్ వీళ్ళు వాటిని సీరియస్ గా తీసుకోరు. ఏముందలే ఉంటే వీళ్ళు దూకుంటారు కదా మామూలుగా అని అనుకుంటారు. బట్ పేర్లు ఏమవుతుందంటే మామూలుగా ఉంటే ఏం కాదు, వీళ్ళు గీరుతారు కదా, గీరినప్పుడు బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అంతా బాడీలోకి మంచిగా రూట్ దొరుకుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఒక చిన్న కాలుకి గాయం అయితే మనం టీటీ ఎందుకు వేసుకుంటాం? ఇన్ఫెక్షన్ అవ్వకుండా. సేమ్ వే పిల్లల్లో కూడా 10 years కి వేసుంటారు, దాని తర్వాత వేసుకోరు చాలా మంది పిల్లలు. ఏమవుతుంది, వీళ్ళు పెయిన్లు ఉంటే చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, బాగా డబ్బులు వస్తుంది మేడం, నవ్వలేకుండా ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అన్నారు. నవ్వలేకుండా? అవి చనిపోకూడదు, కానీ నవ్వలేకుండా మెడిసిన్ కావాలి. అవి చనిపోవద్దు. ఎందుకు అలా అంటే, డబ్బులు ఉంటుంది మేడం, పెయిన్లు ఉంటే బాగా అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆ మూర్ఖత్వానికి ఇంకా మాటలు లేదు. సో చాలా మంది పిల్లల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కానీ, ఐవర్మెక్టిన్ అని ఒక మెడిసిన్ దొరుకుతుంది, లోషన్ అండ్ పర్మిత్రిన్, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఒక్కటి తీసుకోండి, రెండు కాదు, ఒక్కటి తీసుకొని నైట్ పిల్లలు పడుకునే ముందు ఒక 1 hour ముందు హెయిర్ కి మాత్రం అప్లై చేసేసాను. అంటే స్కాల్ప్ కి అప్లై చేయాలి. స్కాల్ప్ హెయిర్ కి మొత్తం అప్లై చేసి ఒక 1 hour లీవ్ చేసేసి స్నానం చేయించండి. హెడ్ బాత్ నైట్ అయినా పర్లేదు, మార్నింగ్ అయినా పర్లేదు, 2 days once అలా చేయిస్తే కంప్లీట్ గా క్లియర్ అవుతుంది. 2 days once ఒక 3-4 times చెయ్యాలి. ఇప్పుడు ఇది జరిగింది నార్త్ సైడ్ కదా, మరి ఆ అమ్మాయికి ఏమైంది? అసలు చనిపోవడానికి రీజన్ ఏంటి మధు? ఆ అమ్మాయి కూడా అలానే అండి, పెయిన్లు ఎక్కువైనప్పుడు ఏం చేసిందంటే ఆ అమ్మాయి పట్టించుకోలేదు, గిరుకుంటూనే ఉంది. అది ఏమైంది, అక్కడ స్కార్స్ వస్తాయి కదా, మనం గీరినప్పుడు బ్లడ్ బయట వస్తుంది కదా, ఈ పెయిన్లు బ్యాక్టీరియా మొత్తం బాడీలోకి వెళ్ళిపోయింది. బాడీలోకి వెళ్ళినప్పుడు బ్లడ్ స్ట్రీమ్ లోకి, ఆర్గాన్స్ కి అన్నిటికీ వెళ్ళినప్పుడు సెప్సిస్ స్టార్ట్ అవుతుంది. వెంటనే వామిటింగ్స్ రావడం, టెంపరేచర్ పెరిగిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళేమనుకుని ఉంటారు, సరిగా తినక ఈ అమ్మాయికి ఇట్లా అయింది, లేదా టెంపరేచర్ మామూలు ఫీవర్ అన్నట్లు అనుకుని దాన్నే ట్రీట్ చేస్తున్నారు. సో అసలు సిచ్యువేషన్ తెలిసేసరికి ఇంకా బ్లడ్ టెస్ట్లు అన్ని చేసి ఇన్వెస్టిగేషన్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసేసరికి ఈ అమ్మాయి డెత్ అయ్యారు. సో చాలా మంది పిల్లలకు కూడా సెప్సిస్ అనేది చాలా ఫాస్ట్ గా బాడీలో మూవ్ అవుతుంది, చాలా హవర్స్ లో రియాక్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు పిల్లలకి టీటీ ఇంజెక్షన్ 10 years తర్వాత మళ్ళీ 15 years కి ఒక్కసారి, 20 years కి అట్లా వేసుకోవాలి. ఇంకేదైనా గాయాలు జరిగినా కూడా వేసుకోవాలి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా మనం చెప్తుంటాం, చిన్నగా తగిలినా కూడా మీరు టీటీ వేసుకోండి, మానిపోయేలాగా చూసుకోండి అని ఎందుకు చెప్తామంటే, మామూలుగా మనకి స్కిన్ అసలు స్కార్ అవ్వకుండా ఉంటే ఏం ప్రాబ్లం రాదు. చిన్న వూండ్ ఉన్నా కూడా అక్కడి నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఆ వే దొరుకుతుంది. ఆ వే దొరకకూడదనే కదా మనం అది క్లోజ్ అవ్వాలని అనుకుంటాము. సేమ్ చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో తొందరగా అటాక్ చేయగలవు బ్యాక్టీరియా ఇలాంటివన్నీ. డయాబెటీస్ వాళ్ళల్లో కూడా అండ్ ఏజ్డ్ వాళ్ళల్లో కూడా. సో వీళ్ళందరికీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక చిన్న వూండ్ తగిలితేనే మనం చెప్పినప్పుడు, బట్ దీన్ని మనం పట్టించుకోవాలి, అది ఏం చేస్తుందిలే అన్నట్టు. అన్ని పెయిన్లు ఉన్నప్పుడు గుండు చేయిస్తే బెటర్ ఏమో కదా? గుండు చేయించేసుకున్నా పర్వాలేదు, ఐవర్మెక్టిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ అమ్మాయి వినలేదు అని విన్నాను, వాళ్ళ అమ్మ గుండు చేయిస్తాను అంటే పాపం. అంటే ఆ ఏజ్ లో పిల్లలకి గుండు చేయిస్తే వాళ్ళు మంచిగా తీసుకోలేరు, కాలేజ్ లో ఎక్కడిస్తారు, స్కూల్లో అది డిస్టర్బెన్స్. అవసరం లేదండి, అంత హార్డ్ గా చేయాల్సిన అవసరం లేదు. మీకు అనిపిస్తుంటే ఒక 2 days once మీరు పర్మిత్రిన్ పెట్టినా కూడా, ఐవర్మెక్టిన్ పెట్టినా కూడా కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. అలా స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి పెట్టండి, ఏమవుతుంది. వాళ్ళు ఇంకా స్కూల్లో పిల్లలతో కలిసి కూర్చుంటారు, పక్కన మాట్లాడుతుంటారు, ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ చాలా మంది పిల్లలు స్కూల్ కి టైం అయిపోతుంది అన్న టెన్షన్ లో ఏం చేస్తారంటే, హెడ్ బాత్ చేసినప్పుడు కంప్లీట్ గా డ్రై చెయ్యరు, హెయిర్ చేయనప్పుడు ఏమవుతుంది, లోపల ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెయిన్లు ఎక్కువ అవుతాయి. డ్రై స్కిన్ లేకుండా వెట్ స్కిన్ లోనే అట్లనే జడ వేసుకుని అలానే వెళ్ళిపోతుంటారు, స్కూల్ టైం అయిపోతుంది. మార్నింగ్ మమ్మీ వాళ్ళకి క్లీన్ చేసి, డ్రై చేసి, రెడీ చేసి, దువ్వి పంపించేంత టైం వాళ్ళకి ఉండదు, హరిబరి ఉంటుంది మార్నింగ్. కాబట్టి చాలా మంది పిల్లల్లో ఎక్కువ పేర్లు రావడానికి ఇదే రీజన్. మనం స్కూల్ పిల్లలు కదా అని అనుకుంటాం అంతే, బట్ వాళ్ళలో రావడానికి అది రీజన్. ఫంగస్ ఇంప్రూవ్ అవుతుంది కదా, ఆ విధంగానే పేర్లు కూడా వస్తాయి.
ఒకదానికొకటి. సో మనము డ్రై హెయిర్ ని మెయింటైన్ చేయడం మంచిది, ఒక పద్ధతి. ఒకవేళ వచ్చింది అంటే ఐవర్మెక్టిన్ కానీ పర్మిత్రిన్ కానీ డైలీ కానీ లేదా 2 days వన్స్ అయినా హెయిర్ కి పెట్టుకొని ఒక 1 hour ఆగి తర్వాత హెడ్ బాత్ చేసేసేయచ్చు. మరీ ఎక్కువ ఉందంటే గుండు కూడా కొట్టేయండి, సమస్య ఏం లేదు. మనిషి ప్రాణం కంటే కాదు. అండ్ చిన్న పిల్లల్లో అయినా ముసలి వాళ్ళు అయినా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అయినా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ కి చూపించుకోవడం అనేది చాలా అవసరం. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి హెల్త్. అంటే నిజంగా అనిపిస్తుంది పేరెంట్స్ ఎంత కేర్ తీసుకోవాలో. ఎందుకంటే ఒకటి మామూలుగా అంటూ ఉంటారు, పక్కన పక్కన కూర్చున్నా వస్తాయి, పక్కన పక్కన పడుకున్నా వస్తాయి. బస్సులో వెళ్తున్న ఏ రోజు అసలు విచిత్రం, పేర్లు ఎలా వస్తాయి అనేది పెద్ద విచిత్రం. అదే ఎంత అండి. తీసి పంపించినా మనము వెట్ హెయిర్ ని మెయింటైన్ చేయడం వల్లే పేర్లు వస్తాయి. అక్కడే ఇన్ఫెక్షన్, ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ ఇవన్నీ మనకి 2 days 3 days చల్లగా ఉంటే, వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఫంగస్ స్టార్ట్ అవుతుంది కదా, అలానే ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. పిల్లలకు ఉన్నప్పుడు వీళ్ళు తల ఆడించుకొని దగ్గరగా పెట్టుకొని ఆడుకుంటుంటారు. వీళ్ళు కావాలని ఒకరిదొకరు తీసి వేసుకుంటుంటారు. అవును, ఆ, అవును. అమ్మో నిజమే. ఇంత అసలని. ముందు డెస్క్ లో ఉన్న వాళ్ళకి ఇటు నుంచి తీసి అలా వేసేస్తారు, ఆ ముందు బెంచ్ కోపం ఉన్నా వాళ్ళకి కూడా కోపం ఉన్నా వేస్తారు. చాలా ఉన్నాయి టెక్నిక్స్ పిల్లల్లో, అబ్బా. కాబట్టి ఇంకా అవన్నీ కామనే. బట్ మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ పేను కొరుకుడు అనేది కూడా, అది ఎక్కువ పెయిన్లు ఉంటే కొరుకుతాయా? నాకు పెద్ద డౌట్ ఎప్పుడు. కొంతమందికి పెయిన్ కొరుకుడు అనేది ఉంటుంది, చాలా దారుణంగా పాపం అవును, అవును. హెయిర్ వాళ్ళు పోతుంది. హెయిర్ ని సరిగా మెయింటైన్ చెయ్యరండి, షాంపూయింగ్ చెయ్యరు, చేసినా కూడా డ్రై అయిపోవాలి వెంటనే. మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారో వెంటనే డ్రై అవ్వాలి ఖచ్చితంగా. టవల్ తోని నీట్ గా తీసుకొని, పాత కాలంలో మనకి సాంబ్రాణి పెడుతున్నారు అవును, చూడండి, సాంబ్రాణి. అందుకే పెట్టేది. హెయిర్ లోపల ఎప్పుడు వెట్గా ఉండకూడదు. చాలా మందికి హెడ్ ఏక్ కూడా వస్తుంటుంది, దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హెయిర్ కి అప్పుడు సాంబ్రాణి పెట్టేవాళ్ళు. ఇప్పుడు నీట్ గా గన్ పెట్టేస్తున్నారు అవును. హాట్ హెయిర్. Hair dryer. అది హెయిర్ డ్రైయర్ కూడా అంత మంచిగా కాదు, కాదు. ఎందుకంటే హెయిర్ ని కంప్లీట్ గా అది డెడ్ చేయడానికి యూస్ చేస్తుంది. కాబట్టి అలా వాడకుండా పాత కాలంలో లాగా సాంబ్రాణి పెట్టచ్చు, లేదా జస్ట్ టవల్ తోనే క్లీన్ చేసినా పర్వాలేదు. బట్ వెట్గా లేకుండా పిల్లల్ని అలానే పంపించకండి స్కూల్ కి. పెయిన్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కరు మూర్ఖత్వం, పెయిన్లు డబ్బులు ఇస్తాయి అని చెప్పి పెయిన్ చూస్తే ప్రాణాలు కూడా తీసింది. నిజంగా ఆడపిల్లలు గల తల్లిదండ్రులే కాదండి, మగ పిల్లల తల్లిదండ్రులే, మగ పిల్లలకు కూడా పెయిన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఉన్నాయి అంటే మేడం చెప్పినట్లు ఆ మెడిసిన్ యూస్ చేయండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. Thank you.